ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే నారాధన. రాప్తాడు సిద్ధం సభ సక్సెస్ అయ్యిందా, సక్సెస్ చేశారా? పార్టీ క్యాడర్ను తరలించినా కూడా ప్రకాష్ రెడ్డి గారు ఏం చేశారని మార్జిన్ పెరుగుతుంది. నియోజకవర్గంలో మారుమూల నియోజకవర్గమైన ఒక రాప్తాడు నియోజకవర్గాన్ని ఎంచుకొని సిద్ధం సభను ఎందుకు పెట్టారు? సింపుల్ లాజిక్ అన్న. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అంతకన్నా దరిద్రం లేదు, అంతకన్నా దౌర్భాగ్యం లేదన్న ఒక ఐఏఎస్ అధికారిని తెచ్చి ఒక లీడర్ అనేవాడు ఒక నియోజకవర్గంలోని 1,00,000 కుటుంబాలకు ఫైనల్గా ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, రాప్తాడికి అభ్యర్థి ఎవరు? నాకు రాజకీయాల కంటే నాకు రాజశేఖర రెడ్డి మీద ప్రేమ. అధికార పార్టీ అభ్యర్థిని నన్ను కర్ణాటక నుంచి ఒక జీపులో 4 పోలీసు వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీని మడతపెట్టి మడిచి ఎక్కడ పెట్టుకోవాలో లోకేష్కి చంద్రబాబుకు తెలియాలి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే నారాధన. మకం కొద్దిగా గ్లో వచ్చినట్టుంది, అసలుకి గ్లో తగ్గింది అనుకుంటా అన్న. అవునా? ఏదో సిద్ధం సభ ద్వారా కొద్దిగా సభ సక్సెస్ అయిపోయింది, ఇక మాకు తిరుగులేదు అన్నట్టుగా కొద్దిగా చరిష్మా పెరిగినట్టుంది కొద్దిగా. సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ కావడము, బ్లాక్ బస్టర్ కావడము నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఈరోజు సిద్ధం అయిపోయింది, ఇక యుద్ధమే తరువాయి అనే ఒక నినాదంతో కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులై ఎన్నికల్లో 2వ దఫా ముఖ్యమంత్రిగా జగనన్నను కూర్చోబెట్టడానికి సిద్ధమైనారు. ఈరోజు సిద్ధం సభను నిర్వహించేటువంటి అవకాశము రాప్తాడుకు ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టం. అదే నాకు అర్థం కాలేదు. మామూలుగా ఏ పార్టీ అయినా పెద్ద పెద్ద సభలన్నీ కూడా తిరుపతిలో పెడతారు. ఇక్కడ ఏంటంటే తిరుపతిలో కాదు, కర్నూలు కాదు, సీఎం సొంత జిల్లా కడప జిల్లా కూడా కాదు, లేకపోతే చిత్తూరు కూడా కాదు, మారుమూల నియోజకవర్గమైన ఒక రాప్తాడు నియోజకవర్గాన్ని ఎంచుకొని రాప్తాడు కేంద్రంగా సిద్ధం సభను ఎందుకు పెట్టారు అనేది మాకు అంతు చిక్కడం లేదు అసలుకి. సింపుల్ లాజిక్ అన్న. తిరుపతి ఈరోజు ఈ 49 నియోజకవర్గాలలో తిరుపతి పార్లమెంట్ లేదు. తిరుపతి పార్లమెంటు సంబంధించి రేపు పల్నాడులో సభ నిర్వహించినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలకి వీళ్ళందరికీ ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు మీరు అన్నట్లు కడప జిల్లా తీసుకుంటే ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా, అది ఎంత సక్సెస్ అయినా కూడా ముఖ్యమంత్రి గారు జిల్లా కాబట్టి అని అంటారు. మరి కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లాలో అనుకోండి ఎక్కడ పెట్టినా అది పెద్ద ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాబట్టి అక్కడ ఆయన చేయగలిగినారు. అంతే కదా. ఈరోజు రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముఖ్యమంత్రి గారిని కలవక ముందే సమస్యలు పరిష్కరించేదానికి ఏం అవకాశం ఉన్నా ఆయన దగ్గర కలుస్తున్నారు. ఆయన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు. సో అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి పెట్టినారంటారు. ఇప్పుడు మరి కర్నూలు జిల్లా అంటే ముందు నుంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అనంతపురం జిల్లాలో మాదేదో ఉంది అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటోంది కాబట్టి మీదేదో ఉందంటున్నారు కదా, అక్కడే చూపిస్తాం మా తడాకాన్ని అక్కడ పెట్టడం. ఒక చిన్న ఇది మీరు ఇప్పుడు అన్నారు కర్నూలు జిల్లా ముందు నుంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది వైసీపీ. అనంతపురం జిల్లాలో మీదంతా ఏమీ లేదని మీరే ఒప్పుకుంటున్నారా? అలా కాదు. ఎప్పుడు కూడా మీకు రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్లో గెలిచినప్పుడు కూడా మా 8 సీట్లు గెలిచాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేవ్లో కూడా మనము 12 సీట్లు గెలిచాం. 2 సీట్లు అనంతపురం జిల్లాలోనే పోయింది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచింది, ఇక్కడ హిందూపురం బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, ఉరవకొండ. సో ఇందులో 14లో 2 గెలిచిన జిల్లా. సో మీకు కర్నూలు 14 గెలిచారు, కడప 10 గెలిచారు, చిత్తూరులో 1 మాత్రమే ఓడిపోవడం జరిగింది. మరి 2 గెలిచిన జిల్లా. అత్యధికంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కలిపి వీళ్ళకి అత్యధికంగా సీట్లు వచ్చిన జిల్లా అనంతపురం జిల్లా. పైపెచ్చు ఈ మధ్య కాలంలో మీడియాలో ఎక్కువ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ మీడియాలో కానీ అనంతపురం జిల్లాలో మాకు అలాగుంది ఇలాగుంది అని చెప్పుకుంటా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎక్కడైతే బలం ఉందని మీరు చెప్పుకుంటున్నారో
అక్కడే కొట్టాలి దెబ్బ అనే ఉద్దేశంతో ఆడతారు. ఓకే, అందుకే రాప్తాడు ఎంచుకున్నారు. అనంతపురాన్ని ఎంచుకున్నారు. అనంతపురం అంటే రాప్తాడే కదా. అదేలా అవుతుంది? అనంతపురం సపరేట్ నియోజకవర్గం ఉంది కదా. అనంతపురం పరిసర ప్రాంతాలు లేకుండా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా కూడా గుంతకల్లో పెట్టచ్చు, ఉరవకొండలో అంటే వేరే సభ పెట్టారు గట్లేదు, హిందూపురం పెట్టచ్చు, హిందూపురంలో ఎలాగో మీ పార్టీ చాలా వీక్గా ఉంది పెట్టచ్చు, పెనుకొండ పెట్టచ్చు, చాలా డ్యామేజ్ అయింది మీ పార్టీకి అంటున్నారు, పెనుకొండలో పెట్టి ఉషాశ్రీచరణ్కి కొద్దిగా పుషప్ ఇవ్వచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ రాప్తాడు ఎంచుకొని ఉంటే అక్కడేమో రాప్తాడులో ప్రకాష్ రెడ్డి గారి గ్రాఫ్ ఏమైనా ఇటీవల పడిపోయింటే సిద్ధం సభ ఆడ పెడితే గ్రాఫ్ పెంచచ్చు అనే పార్టీ వర్గాల ఆలోచన మేరకు అక్కడ పెట్టారంటారా? ఇది ఒక నియోజకవర్గంని పార్టీని స్ట్రెంగ్తన్ చేసే ఉద్దేశం కాదు. ఇది రాయలసీమకి ప్రాంతీయ సిద్ధం సభ ఇది. సో ఈ ప్రాంతీయ సభను, రీజనల్ సిద్ధం సభ నిర్వహించడానికి అనంతపురం పట్టణ కేంద్రానికి ఆనుకొని ఉన్న 2 జిల్లాల్లో, అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాప్తాడు నియోజకవర్గం, రాప్తాడు నియోజకవర్గం మేము ఆడ ఉన్నాం, ఈడ ఉన్నాం, అంతే. ఆడా మీరే, ఈడా మీరే ఉన్నాం. సో 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి, ఉమ్మడి జిల్లా అంటే 2 విభజింపబడినటువంటి సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, 2 జిల్లాల్లో మేము ఉన్నాం కాబట్టి ఏ సభ నిర్వహించాలైనా ఉమ్మడి జిల్లాకు కేంద్రం రాప్తాడే అవుతుంది. కాబట్టి అనంతపురం ఉమ్మడి జిల్లాకు వచ్చినటువంటి అవకాశాన్ని రాప్తాడుకు ఆటోమేటిక్గా ఇవ్వాల్సి వచ్చింది. మరి సభ సక్సెస్తో మీకేమనిపిస్తుంది? అసలుకి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ, ఆదరణ, అసలు ఆ సభ వీక్షించిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. ఆ సభలో ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ, దానిపైన చూసిన వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఒక్క అక్షరానికి కూడా నాట్యం చేస్తా ఉన్నాయి పార్టీ శ్రేణులు. సిద్ధం సభ, రాప్తాడు సిద్ధం సభ సక్సెస్ అయ్యిందా? సక్సెస్ చేశారా? సక్సెస్ అయ్యింది. మీకు వాలంటీర్గా వచ్చినారు లక్షలాది మంది. పార్టీ క్యాడర్ను తరలించినా కూడా, ఆర్గనైజ్డ్ మొబిలైజేషన్ అనేది జరిగినా కూడా లక్షలాది మంది మేము కూడా ఊహించని విధంగా కూడా వాలంటీర్గా వచ్చినారు. తరలించారు కదా మీరు జనాన్ని. అంటే తిరుమల బస్సులను కూడా వదలకుండా మీ జన సమీకరణ కోసము పాపము భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు ఆర్టీసీ బస్సులు ఎక్కి తిరుమలకి వెళ్తుంటారు. ఆ బస్సులను కూడా మీరే ఇక్కడికి తీసుకు సిద్ధం సభకు తరలించేశారు జనాన్ని. జనాన్ని తరలిస్తే అది సభ సక్సెస్ ఎలా అంటారు? నాగరాజన్న, రాయలసీమలోని 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఒక రాప్తాడులో సిద్ధం సభకు ఈ 49 నియోజకవర్గాల్లో క్యాడర్ కూడా మేము తరలి వెళ్ళాలనేది ఒక పట్టుదల ఉన్నింది. అయితే చాలా డిసప్పాయింట్ అయినారు కొన్ని జిల్లాల్లో. మాకు వాళ్ళకు వెహికల్స్ తక్కువ ఇచ్చినారనేసి మేము ఒక్కొక్కరు 200-300 బస్సులు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అడిగితే బస్సులు అవైలబిలిటీ లేదు. మనం ఎంత డబ్బులు కట్టినా కూడా ఆర్టీసీ వాళ్ళు ఇవ్వగలిగిన పరిమితిలోపే ఇవ్వగలుగుతారు. సో అది కూడా కొద్దిగా ఆ రోజు సండే కాబట్టి కొంత బస్సులు బాగా అవైలబిలిటీ దొరికింది అనేసి నేను అనుకుంటాను. అవైలబిలిటీ మీ పరిధిలో కూడా, మీ నియోజకవర్గ పరిధిలో రామగిరి మండలం తప్పితే మిగతా మండలం అన్ని గ్రామాలకు డోర్ లాక్ చేయించారంట కదా? ఇవన్నీ ఎట్లా అబద్ధాలు. ఇప్పుడు డోర్ లాక్ చేయించి మరి తరలించారంటారు? లేదన్నా, ఇంటికి ఒకరు ఇది మా ఇంట్లో పెద్ద కొడుకు పండగ, ఇది మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి లక్షలు ఇచ్చినాడు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారం మోగించబోతా ఉన్నాడు. శంకారావము ఇక్కడ నుంచే ప్రారంభమైతా ఉంది. ఎన్నికల శంకారావము ఆల్రెడీ భీమిలో స్టార్ట్ అయింది కదా. శంకారావం పూరి రాయలసీమకు సంబంధించి. రాయలసీమకు సంబంధించి శంకారావం పూరిస్తూ ఏమి అర్జునుడిలా ధనుస్సును పట్టుకొని ఆయన ఒక బాణము దానిని విల్లు సంధించేటువంటి కార్యక్రమము, శంకారావము, ఒక గర్జన లేదా ఒక నగార ఏదైనా కానీ ఇది లాంచింగ్ ప్యాడ్. రాయలసీమ జిల్లాలకు ఎలక్షన్కి టేకాఫ్కి ఇది లాంచింగ్ ప్యాడ్ రాప్తాడు సిద్ధం సభ. సో దీంట్లో మేమంతా ఉన్నాం నీ వెనకాలని చెప్పే ఉద్దేశంతోనే రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చినారు. మీరు రామగిరిలో మేము తప్ప మిగిలిన చోట డోర్ లాక్స్ చేసినారనేది కాదు, కానీ ప్రతి ఇంటి నుంచి ఇంట్లో మగవాళ్ళు ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చినారు. అంటే వాస్తవం చెప్పండి మీరు, అంటే కార్యకర్తల్లో చాలా నైరాశ్యం నెలకొని ఉండింది. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో కార్యకర్తలకు మీ పార్టీ అధికారంలోకి వచ్చిందని వనగూరింది ఏంది లేదు. అంటే వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా వాలంటీరే వెళ్ళే పరిస్థితి. ఇంతకుముందు అయితే ఏదైనా కావాలంటే కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, కార్యకర్తలు కొద్దిగా ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళు, ఏదైనా పని చేయాలన్నా కార్యకర్తలతో సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు కార్యకర్తలకు పార్టీకి సంబంధం లేకోకుండా డైరెక్ట్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి కార్యకర్తల ప్రయోజనం లేదు, వాళ్ళకేమో రూపాయి ఆదాయం కూడా లేకుండా పోయిందన్నమాట.
ఇంత కష్టపడి జెండా మోసినందుకు మాకేమీ రాలేదని చాలా అసంతృప్తితో ఉన్న కార్యకర్తలను తట్టి లేపడానికే అక్కడ శంకరరావు పూరించారంటారా? ఎవరికి రూపాయి రాలేదు అని మీరు అంటా ఉన్నారు, అంటే అవినీతి జరగలేదనేసి మీరు ఒప్పుకుంటున్నారు. అంటే ప్రజలకు పని చేసి పెట్టేదానికి ప్రభుత్వం ప్రజల ముంగిటికి వాళ్ళ ప్రజల వాకిట్లోకి వెళ్ళి చేసే వ్యవస్థని ఏర్పాటు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సంస్కరణ. ఇప్పుడు ఎప్పుడు కూడా సాంప్రదాయ పద్ధతిలోనే పోతూ ఉంటే నష్టం జరిగినోడు నష్టపోతూ ఉంటాడు, లాభం జరిగినోడు లాభపడుతూ ఉంటాడు. అట్లా కాకోకుండా కేవలము పేదరికమే అర్హతగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడానికి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి గారు. దీన్ని పార్టీలో మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అంతకుముందు ఒకటో రెండో పథకాలు ఉండేవి. ఈరోజు ఇన్ని పథకాలు గుర్తుపెట్టుకోలేనన్ని పథకాలు క్యాలెండర్లో దాదాపుగా మీకు 12 నెలలకు గాను కనీసం ఒక సంవత్సరానికి మీకు 30 రోజులు, సంవత్సరానికి 30 రోజులు ఏదో ఒక స్కీమ్ సీఎం గారు బటన్ నొక్కడం అంటే 125 సార్లు బటన్ నొక్కారంటే మరి ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు దీనిని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఒక వ్యవస్థ ప్యారలల్గా అవసరం. కార్యకర్తలతో కాదు, అది బయాస్గా చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి లేదు. ఇప్పుడు కార్యకర్తల ద్వారా అయితే కేవలం మా పార్టీ వాళ్ళకి మాత్రమే మేలు జరుగుతుంది, అది ఆబ్వియస్గా. కార్యకర్తలని కాకుండా వాలంటీర్లను పెట్టారు కాబట్టి వాలంటీర్లు అందరికీ మంచి చేస్తున్నారు. అందరికీ మంచి చేసాం కాబట్టి అందరూ సిద్ధం సభకు వచ్చారు. ఈరోజు కార్యకర్తల్లో ఉత్సాహం అనేది దేశానికి కనపడింది. ఆ ఉత్సాహం పొద్దున 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు బాగా కనిపించాలండి. మీరు కార్యకర్తలను అవమానపరుస్తా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి కుట్రపని జైల్లో పెట్టినా ఏ రోజు జగన్ నినాదం అనేది వదలలే, జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం మానలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోయడం అనేది మానలే. కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చి ఆయన ముఖ్యమంత్రిని చేసుకొని ఈరోజు గ్రామాల్లో గర్వంగా తిరగలుగుతున్నారు. ఎందుకంటే ఏ వీధిలో వెళ్ళినా కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ ప్రతి ఇంట్లో కూడా పథకాలు వచ్చినాయి, పలకరింపులు పెరిగినాయి, ప్రేమ ఆప్యాయతలు పెరిగినాయి. మా లీడర్లుగా తయారైనారు మా కార్యకర్తలు, గ్రామస్థాయి కార్యకర్తలు ఈరోజు లీడర్లుగా తయారైనారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అనిపించుకోవడం కంటే లీడర్ అనిపించుకోవడమే గొప్ప. పదవి వల్ల ఎవరికి కూడా గౌరవం రాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ప్రతి కార్యకర్తకు గౌరవం పెరిగింది. గ్రామాల్లో సంతోషంగా ప్రజలు పిలుస్తూ ఉంటే సంతోషంగా వస్తున్నారు. మా కార్యకర్తలు జగనన్న వస్తానడు రానంటే ప్రజలు సంతోషంగా వస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు మా పిల్లల చదువులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది మాకు రాదు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు, కన్నబిడ్డల్లో చూసుకుంటాడు అనేది ప్రజల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు ఆశీస్సులు అందజేసేదానికి అందరు వచ్చినారు. అంటే బ్యాలెట్ బాక్స్ అంటే ఈవీఎంలు తెలుస్తాయండి, ఉందా లేదా అనేది భవిష్యత్తులో ఈవీఎంలు తెలుస్తాయండి మీరు అనుకోవచ్చు. అది ఉందా లేదా అనేది ఈవీఎంలు తెలుస్తాయి మనకు. ఇక్కడ మీరు ఏమన్నా కార్యకర్తలను అవమానిస్తుంది, నేను ఎవరిని అవమానించడం లేదు. కొన్ని పత్రికలు చూసాం కదా మరుసటి రోజు ఎలా మహిళలతో సహా కూర్చొని తాగుతున్న ఫోటోలు కూడా ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి ఆడ పెట్టడము, మహిళల్ని మళ్ళీ అవమానపరుస్తున్నారు. మళ్ళీ మీరు ఇవన్నీ కూడా ఎవరినో పెట్టి ఏడో మార్పింగ్ చేసో ఫోటోలు తీసుకొచ్చి పెట్టి కాపీ పేస్ట్ చేయడం. నిజంగా రాష్ట్రంలో పత్రికా వ్యవస్థ జర్నలిజం అనేది 4 స్తంభాల్లో ఒక ఫోర్త్ ఎస్టేట్, దాన్ని ఎంత బలంగా ప్రభుత్వంలోని ఏ పొరపాట్లని ఎత్తి చూపడానికి మాత్రమే వాడాల్సిన దాన్ని దుమ్మెత్తిపోయడానికి లేదా బురద జల్లడానికి లేదా ఏకపక్షంగా ఒక ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి వాడుతున్నారు. చాలా దురదృష్టకరము. మొన్న సిద్ధం సభలో వచ్చినటువంటి జనాల గురించి, ఆ సక్సెస్ గురించి దేశమంతా మాట్లాడుతూ ఉంది. కానీ దాన్ని కూడా ఏదో మలినపరచాలనేసో దాన్ని కూడా ఏదో తక్కువ చేసి చూపాలనే ప్రయత్నం కూడా కొంత జరుగుతూ ఉంది. కాబట్టి ఇక వీళ్ళని ఏం చేయలేం. ప్రజలు కేవలం ఓటు ద్వారానే అందరికీ సమాధానం చెప్పగలుగుతారు. ఇటీవల జరిగిన సర్వేలలో తోపుదుద్దు ప్రకాష్ రెడ్డి గారికి కావచ్చు, మీ ప్రత్యర్థి అయిన టీడీపీ మాజీ మంత్రులు పరిటాల సునీతమ్మ గారికి జస్ట్ 3 to 4% మాత్రమే వేరియేషన్ ఉంది అనేది కొన్ని సర్వేలు చెప్పాయి. టీవీలలో కూడా వచ్చాయి అవన్నీ కూడా. మరి ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అనేది నేను చెప్పాను, కానీ 4% మాత్రమే వేరియేషన్ ఉంది అని వచ్చింది. మరి సిద్ధం సభ ద్వారా ప్రకాష్ రెడ్డి గారి గ్రాఫ్ ఏమైనా అంతకు రెట్టింపు అయిందంటారా? ఇప్పుడు మేము చేసుకున్న సర్వేల్లో అంటే మేము కొన్ని సర్వే సంస్థలకు ఇచ్చి సర్వేలు చేయించినాం 3 దఫాలుగా.
ఎప్పుడు కూడా 10% మించే పరిటాల సునీత పైన లేటెస్ట్ జనవరిలో జరిగిన సర్వేలో 11% మార్జిన్ ఉంది నాకు పరిటాల సునీత పైన. సో ఈ మార్జిన్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. అంతకుముందు చేయించుకున్న దాంట్లో 14% మార్జిన్ ఉండేది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఇంకా ఎక్కువ ఇచ్చున్నారు. ఏమి చేశారు ప్రకాష్ రెడ్డి గారు, ఏమి చేశారని మార్జిన్ పెరుగుతుంది? నియోజకవర్గంలో పూర్తి శాంతి భద్రతలు నెలకొల్పుతూ గతంలో ఎన్నడూ చూడని 25 సంవత్సరాలు ఎన్నడూ చూడని అభివృద్ధిని చేశాము, చేస్తున్నాము. చేయడం అనేది ఇంకా గ్రౌండింగ్ అయినట్టు ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. మీరు రండి రాప్తాడు నియోజకవర్గానికి, మనం ప్రతి అభివృద్ధి కార్యక్రమం వద్దకి ప్రత్యక్షంగా మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను, అక్కడే ఇంటర్వ్యూ చేద్దాం. ఖచ్చితంగా నేను వస్తాను, నేను సమయం చూసుకొని వస్తాను. ఎందుకంటే మీరు చాలా చెప్తున్నారు, నేను అది చేసా ఇది చేసి అని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వచ్చి నేను చూస్తాను, త్వరలోనే మీ నియోజకవర్గానికి వస్తాను. ఎలాంటి అవినీతి లేకుండానే అక్కడ పరిపాలన సాగుతుందంటారా? అవినీతికి ఎక్కడ కూడా ఇసుమంత ఆస్కారం కూడా ఇవ్వకుండానే పని చేస్తాను, ఎక్కడ కూడా. ఈరోజు నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ ఎన్నికలకు దగ్గరికి వచ్చున్నాము. ఈ పార్టీకి నిజంగా నేను అవినీతి పరుడిని, నా దగ్గర నేను 100 కోట్లు సంపాదించినారు, 1000 కోట్లు సంపాదించినారని నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు. ఒకసారి ఆత్మకూరు వచ్చి మా నియోజకవర్గం 2000 కోట్లు సంపాదించినారు. మళ్ళీ ఈ మధ్య ఆంధ్రజ్యోతి మీడియా పత్రిక రాసింది, మీడియా ద్వారా 500 కోట్లు సంపాదించినారు. అంటే వాళ్ళే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు. ఆయన 2000 అన్నాడు, 2000 కోట్లు అన్నాడు, ఆంధ్రజ్యోతి 500 అయింది. రేపొద్దున ఈనాడు 100కి తీసుకురావచ్చు. నేనేమన్నా 50 కోట్ల రూపాయలకు నా ఆస్తులన్నీ అమ్మడానికి ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నా. నేను నా వాటాకు సంబంధించి 50 కోట్ల రూపాయలకు నేను నా ఆస్తులన్నీ ఇవ్వడానికి మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా. 50 కోట్లు ఇవ్వండి అంటున్నా. ఈరోజు పరిటాల సునీతకైనా, చంద్రబాబు నాయుడుకైనా, ఏబిఎన్ రాధాకృష్ణకైనా నేను దాదాపుగా 300-400 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్గా పనిచేసి 2015-16లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు నా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టినాక వ్యాపారాలు మానుకున్నాను. ఇప్పుడు నేను అప్పటికే 2007-8లోనే అనంతపురంలో మేము కొన్న ప్రాపర్టీస్, అప్పటికి 2009కి పూర్వం కొన్న ప్రాపర్టీస్లోనే 9 తర్వాత ఎన్ని ఆస్తులు అమ్మినామో కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్క ప్రాపర్టీ దగ్గర కూడా తీసుకొని పోతాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సగం జగనన్న కాలనీలు మీరే నిర్మిస్తున్నారు కదా ఒక కాంట్రాక్టర్గా? జగనన్న కాలనీలో ఈరోజు 2000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎక్కడైనా కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది, గృహ నిర్మాణం. జగనన్న కాలనీలు 800 రూపాయలు స్క్వేర్ ఫీట్కి జరుగుతూ ఉన్నాయి. సో అందులో కూడా 35,000 బెనిఫిషరీ కాంపోనెంట్ ఇస్తే అది 800 అవుతుంది. అది కూడా ఇవ్వకపోతే 660 రూపాయలు ఇల్లు కట్టి స్లాబ్ వేసి ఇవ్వాలి. మరి ఇందులో ఏం మిగులుతుందని, ఎక్కడ దీని ద్వారా కోట్లు సంపాదిస్తారనేసి మీరు నాగరాజు గారు కావాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని అడిగి ఏదో ఒంగోలులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారంటే 25,000 ఇల్లు. సో మీరు కానీ, పరిటాల సునీత కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఎవరు వచ్చి నిర్మాణం చేస్తారన్నా కూడా 180,000 కడతారంటే సంతోషంగా అప్పచెప్తాం. మీలాంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి అపాయింట్మెంట్ లేవు, మాలాంటి జర్నలిస్టులకు అపాయింట్మెంట్ అక్కర్లేదు. అపాయింట్మెంట్ అక్కర్లేదు, మీరు ఊవనండి మేము ఇప్పిస్తాము. వద్దులేండి అసలు. మీ ప్రభుత్వంలో పన్నులు చేయడానికి భయపడుతున్నారు మీ కాంట్రాక్టర్లే. మాకొద్దు బాబు, గతంలో కాంట్రాక్ట్ వర్కులు కావాలంటే లాబింగ్ చేసుకుంటే వాళ్ళు పని నాకు కావాలని ఎమ్మెల్యే దగ్గరకో, మంత్రుల దగ్గరకో, మీ ఎంపీల దగ్గరకో. ఇప్పుడు పనులు ఇస్తామంటే చేసేవాళ్ళు లేకుండా పోయారనమాట. అలాగే జరుగుతున్నాయి కదా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి పైప్ లైన్లు ప్రతి గ్రామానికి హౌస్ టు హౌస్ పైప్ లైన్ కనెక్షన్స్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యన ఉద్దానంకి వెళ్ళి ఒక స్కీమ్ని, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని సీఎం గారు లాంచ్ చేస్తారు. మెగా కూడా కాస్త ఇబ్బంది కలిగింది అంటున్నారు కదా. మీరు ఆలోచన చేయండి, రాప్తాడు నియోజకవర్గంలో మెగా ఇంజనీరింగ్ వాళ్లకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యామ్ కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళదే, కాంట్రాక్ట్ వాళ్ళది. 2 రిజర్వాయర్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకున్నారు. సో అందులో 170 కోట్ల రూపాయలు పేమెంట్ వచ్చింది. ₹1 బాకీ లేదు ప్రభుత్వం. ఇది సంవత్సరంన్నర కిందికి, అంటే దాదాపు 2 ఏళ్ల కిందికే, 2 సంవత్సరాల కిందకే వాళ్ళు చేసిన పని ప్రతి ఒక్క రూపాయి ప్రభుత్వం చెల్లించింది. వాళ్ళు పనులు మానేసి కూర్చున్నారు. దీన్ని ఏమంటారు? బిల్లులు పెండింగ్ 100% పేమెంట్ క్లియర్ చేస్తున్నారు. మీకు పెన్నా రివర్ మీద బ్రిడ్జ్ కట్టాలి, పంప్ హౌజుల నిర్మాణం జరగాలి, పంపులు మోటార్లు బిగించాలి, స్ట్రక్చర్లు నిర్మాణం జరగాలి. వీటికి ఏమి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ కూడా ఉండవే. మరి దాదాపుగా ఒక 150 కోట్ల పనులు ఎటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం కూడా లేకుండా పనులు చేయొచ్చు. వాళ్ళు చేయట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చారు వీళ్ళకి. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లు, ధర్మవరం నియోజకవర్గంలో 19 రోడ్లు
ఎస్కేసి కన్స్ట్రక్షన్ అని ఎల్నారాయణ చౌదరి, డి బాలాజీ, సో పరిటాల సునీత తమ్ముడు, వీళ్ళిద్దరికి సంబంధించిన భాగస్వామ్య సంస్థ. ఆ కంపెనీకి 52 రోడ్లు 70 కోట్ల రూపాయలకి అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. వాళ్ళు ధర్మారంలోని 19 రోడ్లు నిర్మాణం పూర్తి చేశారు ఈ 5 సంవత్సరాల్లో. రాప్తా నియోజకవర్గంలోని 33 రోడ్లు కూడా వాళ్ళు నిర్మాణం చేయట్లేదే. ఎందుకు చేయట్లేదు? మరి ఇక్కడ ప్రభుత్వము నిధులు ఇస్తున్నా కూడా పనులు చేయని కాంట్రాక్టర్లను మనం గమనిస్తున్నాం. సో అభివృద్ధిని అడ్డుకునేటువంటి కార్యక్రమము ప్లాన్డ్గా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం గమనిస్తే ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో హై ఇంపాక్ట్ రోడ్స్ అనేసి కొన్ని రోడ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 30-40 సంవత్సరాలుగా రామగిరి మండలం చుద్దకుంటపల్లికి రోడ్డు వేయని పరిస్థితుల్లో ఉంటే అది మేము నిర్మాణం స్టార్ట్ చేయించాం, పూర్తి చేయించాం. సో అదేవిధంగా పరిటాల సునీత గ్రామం వెంకటాపురం పక్కనే గాదికుంట పిచ్చిరెడ్డి కొట్టాల రోడ్డు 35 సంవత్సరాలు అయింది రోడ్డు వేయక. దాన్ని టెండర్లు పిలిపించాము. దాన్ని అడ్డుకోవడానికి మళ్ళీ ఇదే ఎస్కేసి కన్స్ట్రక్షన్ సంస్థ పోటీ చేసింది. అంటే వీళ్ళు టెండర్లు తీసుకోవడము, పనులు చేయకుండా ఇంటి దగ్గర కూర్చోవడం. ఒంగోలు ఒక ఆయన కమ్మాయన కాంట్రాక్టర్ రామాంజనేయులు అనేసి, ఇప్పుడు మేము జలజీవన్ మిషన్ గ్రాంట్లో పిఏబిఆర్ నుంచి ఆత్మకూరు వరకు సరస్వతి కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు 36 కోట్లకి. మీకు దాదాపుగా 16 కోట్ల రూపాయలు పైపులు కొని తీసుకొచ్చి అక్కడ వేసి పైప్ లైన్ 20 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటే ఆత్మకూరు వరకు 17 కిలోమీటర్ల దాదాపు పైప్ లైన్ పని పూర్తి చేశాడు. ఒక 4-5 రోజుల్లో ఆ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాడు. ఆత్మకూరు నుంచి కిందికి పాపంపేట వరకు మధ్యలో చిన్నంపల్లి వరకు 16 కిలోమీటర్లు సాయిభావని కన్స్ట్రక్షన్ అనే సంస్థ పైప్ లైన్ పనులు చేస్తూ ఉంది. వాళ్ళు కూడా దాదాపు 11 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. అక్కడి నుంచి చిన్నంపల్లి నుంచి పాపంపేటకు మధ్యలో 5 కిలోమీటర్లు ఒంగోలు అయినా రామాంజనేయులు అనేసి ఆయన టెండర్ వేశాడు. సరే అగ్రిమెంట్ చేసుకున్నాడు. సో ఆయన మా పార్టీకి సంబంధించినోడు కాదు, పోనీ ఈ ప్రాంతమోడు కాదు, ఒంగోలు జిల్లా ఆయన చౌదరి అయినా. ఆయన్ని నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, అన్న మీరు వచ్చి పనులు మొదలు పెట్టండి, మాకు ఎలక్షన్లు వస్తాయి, పనులు కంప్లీట్ చేయాలని. ఎస్సీ గారు మాట్లాడారు, అధికారులు అందరూ మాట్లాడినా కూడా ఆయన వచ్చి ఇప్పుడే ఎందుకు చేస్తాను, నేను ఎలక్షన్లు అయినాక చేస్తాను అంటాడు. 18 నెలల సమయం ఉంది మాకు, మేము ఎందుకు చేయాలి, మేము ఈ అభివృద్ధి చేసి ఈ క్రెడిట్ మీ ప్రభుత్వానికి ఎందుకు తీసుకొని రావాలి అనేటువంటి పరిస్థితుల్లో ఎస్కేసి కన్స్ట్రక్షన్ సంస్థ ఉంది, ఎల్నారాయణ చౌదరిది, రామాంజనేయుల చౌదరి సంస్థ అట్లనే చేస్తాను డ్రింకింగ్ వాటర్ది. సో ఇవన్నీ కూడా అభివృద్ధిని అడ్డుకునేటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. క్రెడిట్ ప్రకాష్ రెడ్డికి రాకూడదు, జగన్మోహన్ రెడ్డికి రాకూడదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా. 33 గ్రామాల రోడ్లకు సంబంధించిన లింక్ రోడ్లు కంప్లీట్ చేస్తే డబ్బులు ఎల్నారాయణ చౌదరికి వస్తాయి, కానీ క్రెడిట్ ప్రకాష్ రెడ్డికి వస్తుంది అభివృద్ధి చేసినాడని, లేదా జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. మేము ఎందుకు చేయాలి అనుకుంటా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మీకు మీరు ఎవరు నచ్చి మెచ్చిన కాంట్రాక్టర్లు కావచ్చు, మీ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మీకు సహాయ నిరాకరణ చేస్తున్నారంట కదా, తెలిసిపోయింది వాళ్ళకి ఏమన్నా? మేము నచ్చింది మెచ్చింది ఎల్నారాయణ చౌదరిని మేము నచ్చినామా? పోయిన ప్రభుత్వంలో జనవరి 16, 2019లో కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్. మేము నచ్చిందా? మీరు నచ్చి తెచ్చుకునేదే కదా, పోలవరం కూడా వాళ్ళకే ఇచ్చారు కదా. పోయిన ప్రభుత్వంలో 2018లో జీడిపల్లి వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ ఆయన పొందినాడు. సో ఆ కాంట్రాక్టర్లను కొనసాగించినాం. మేము ఏం చేస్తున్నామంటే, పోయిన ప్రభుత్వంలో వాళ్ళు అప్పుడు ఉన్న కాంట్రాక్టర్లందరినీ 60C కింద తొలగించేసి కొత్తగా టెండర్లు పిలుచుకొని అంచనాలు పెంచుకొని బోన్ చేసినారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, వీళ్ళు కాంట్రాక్టర్లు రద్దుపరిచి ఇంకోరికి ఇవ్వడం అనవసరం ఎందుకు, మళ్ళీ దానివల్ల ఎస్టిమేట్స్ పెరుగుతాయి, ప్రభుత్వానికి లాస్ వస్తుంది, వాళ్ళనే చేయనివ్వండి అనుకున్నాం. మేడం పార్టీలు చూడలే, కులాలు చూడలే, ఏం చేయలేదు, ఎవరు వ్యాపారం ఏదైనా ఎత్తిన పెట్టుకున్నారు కొంతమందిని. చెప్పాలంటే గతంలో 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అంతకన్నా దరిద్రం లేదు అన్న ఒక ఐఏఎస్ అధికారికి కూడా కీలకమైన పోస్ట్ ఇచ్చి మరీ కూర్చోబెట్టారు మీ ప్రభుత్వ హయాంలో. తిట్టిన ఐఏఎస్లకు తెలిసి అందలం ఎక్కించారు. ఇప్పుడు వారే మళ్ళా మీకు మా పరిధిలోనిది కానీ 125 రోజులు అంటే 16/10 ఈ టెండర్ నోటిఫికేషను 16/10/2023 ఆ రోజు అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లాలో, అనకాపల్లి, కాకినాడ జిల్లా, ఈ 4 జిల్లాల్లో దాదాపుగా టెండర్లు పిలిచినటువంటి కాంట్రాక్ట్లు ఆ 4 జిల్లాలకు సంబంధించి విలువ దాదాపుగా 147 కోట్ల రూపాయల పనులు టెండర్లు పిలిచారు. ఇందులో ఇందాక మేము చెప్పినటువంటిది పిఏబిఆర్ టు ఆత్మకూరు, ఆత్మకూరు టు చిన్నంపల్లి, అంటే పాపంపేటకి దగ్గరగా 3-4 కిలోమీటర్ల దూరంలో ఉండే 5 కిలోమీటర్ల దూరం. సో ఆ టెండర్లు అయిపోయినాయి.
సో మధ్యలో ఈ సత్యసాయి జిల్లాకు సంబంధించి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి చెన్నై కొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలకి 42 కోట్ల రూపాయలతోటి ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఇందులో టెండర్ నోటిఫికేషన్లో ఇష్యూ చేసినారు. మీకు 16/10/23. సో దీని మీద ఇది ఈ టెండర్ నోటిఫికేషన్ ఈ రోజుకి 125 రోజులైంది. నిరంతరము వెంటపడ్డము, అధికారులు వెంటపడ్డము, ఎస్టిమేట్స్ వేయించడము, వాళ్ళది మళ్ళీ ఏదో స్క్రూటినీస్ ఉంటే ప్రతి ఒక్కటి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తా అంటే ఎస్టిమేట్లు సిద్ధం చేయగలిగారు. కానీ దానికి మళ్ళీ ఏదో ఒక క్వరీలు సిఈ లెవెల్లో జరుగుతుంటే నిన్ననే ధనుంజయ రెడ్డి గారిని కలిసి చెప్పారు. సరే ఈ రకంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఫండ్స్ శాంక్షన్ చేసి కేటాయించి టెండర్లు పిలుచుకోలేని పరిస్థితిలో ఈరోజు అధికారులు మనకు సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని ఆయన కూడా వెంటనే సంబంధించిన ఈఎన్సీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా టెండర్లు పిలవండి. ఇప్పుడు ఈ పాటికి వీటితో పాటు ఆ టెండర్లు పిలిచింటే పాపంపేట వరకు చిన్నంపల్లి వరకు పైప్ లైన్ పనులు అయితే పూర్తి అవుతాయి. ఈ రామాంజనేయుల్ని పైన అతను చర్యలు తీసుకుంటారా, అతను చేస్తాడా లేదా అదే వర్క్ను ఇంకో కాంట్రాక్టర్తో చేయిస్తారా అనేసి కూడా ఆదేశాలు ఇచ్చారు పెద్దిరెడ్డి. ఇందులో భాగంగానేనా మీరు సిద్ధం సభ ద్వారా ఇక యుద్ధమే అన్నారు కదా, ఆ యుద్ధం ఎవరిపై చేయబోతున్నారు ప్రకాష్ రెడ్డి గారు? అంటే అధికారుల సహాయ నిరాకరణ ఈవెన్ ఇళ్ల పట్టాల పంపిణీలో కూడా రెవెన్యూ వాళ్ళు మీకు డబ్బులు రాకుండా, ఆదాయం లేకుండా పనులు చేయని డిపార్ట్మెంట్లు కొన్ని ఉన్నాయి. కలెక్టర్ గారు గట్టిగా వెంటబడి మన కొన్ని పట్టాలు చేయించారు. కొన్ని అంతకు ముందున్నటువంటి అధికారులు చేయకుండా పోయినవి కొన్ని పట్టాలు చేయించారు. దాదాపుగా ఒక 1500 ఇళ్ల పట్టాలు ఈ మధ్య రూరల్ మండలంలో పంపిణీ చేశాము. ఆత్మకూరు మండలంలో కూడా ఒక 300-400 పట్టాలు పంపిణీ చేశాం. సో కలెక్టర్ గారు గట్టిగా ఎంటబడుతున్నా ఇప్పుడు ఒక క్లారిటీగా వచ్చాం. అనంతపురంలో ఇళ్ల పట్టాల విషయం చాలా రోజుల నుంచి భూములు ఆక్రమించుకున్న వాళ్ళు ఇద్దరు జ్యోతి విలేకరులు 5 ఎకరాలు భూములు ఆక్రమించుకున్నారు. కొడిమి దగ్గర ఒక కాలనీ 22 ఎకరాలు ప్రభుత్వం భూమి, ఎవరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, మాజీ మండల కన్వీనర్ వాళ్ళంతా లాస్ట్ గవర్నమెంట్లో ఆన్లైన్లో వాళ్ళు ఆ గవర్నమెంట్ భూముల్ని వాళ్ళ పేర్లతో ఎక్కించుకోవడం అనే దానివల్ల ఇళ్ల పట్టాలు పంపిణీ ఆలస్యమవుతుంది. సోమలదొడ్డి దగ్గర కూడా ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం సంఘాల పేరుతో, అంత దురదృష్టం అంటే సంఘాల పేరుతో ఆక్రమించుకోవడము, పార్టీల పేరుతో ఆక్రమించుకోవడం. అధికారుల చేతకానితనమా మీ ప్రభుత్వ అసమర్థతనా ఇది ఈ రోజు కాదు. we have stepped into the same shoes. మరి 5 ఏళ్లలో ఏం చేశారు మీరు? వ్యవస్థ అట్లుంది. వ్యవస్థని ఒక టర్మ్ లో ఎవరు మార్చలేరు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మారారు. చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మారారు. ఎమ్మెల్యేలు మేము మారుండొచ్చు, కానీ అధికార యంత్రాంగం మారలేదు. ఆ రోజున్న అధికారులు ఈ రోజు ఉన్నారు, ఆ రోజున్న బ్యూరోక్రసీనే ఈ రోజు ఉంది. సో దీంట్లో ఒక టర్మ్ లో ఈ వ్యవస్థను మార్చాలనే ప్రయత్నం చేస్తే మనల్ని మార్చే ప్రయత్నం కూడా చేస్తాం. కలంతో పనిచేయాల్సిన బాధ్యత ఖద్దరుపై ఉంది కదా, మరి ఖద్దరు ఏం చేస్తుందంటారు? మేము ప్రజాప్రతినిధులు మాత్రమే. ప్రజల దృష్టి, ప్రజా ప్రయోజనాల కోసం మీరు పాటు పడాలి కదా. మీరు పాటు పడితేనే కదా అధికారులు పనిచేసేకి. 100% పడుతున్నాం కాబట్టి కనీసం 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా 5-6 మంది ఎమ్మెల్యేలుగా వచ్చిపోయినా కూడా ఈరోజు ఆత్మకూరు, అనంతపురం రూరల్ ప్రాంతానికి మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోలే. కష్టపడుతున్నాము, ఎంటబడుతున్నాము అధికారులను కాబట్టి, ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు దాదాపు 117 కోట్ల రూపాయలతో దాదాపుగా 56 గ్రామాలకు మంచినీళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కష్టపడుతున్నాం కాబట్టి, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 122 గ్రామాలకు రామగిరి, కనగానపల్లి, సీకేపల్లి మండలాలు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 0.2 TMC అలొకేషన్ చేయించుకొని టెండర్లు పిలిపించుకున్నాం. కానీ అధికారులలో మార్పు రావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిపి ప్రజలకు సేవ చేయాలి. అల్టిమేట్గా ఒక ఉద్యోగస్తుడు కానీ ఖద్దరు మారితే అధికారులు మారుతారు. ఇందులో ఖద్దరు ఏముందన్న, ఎక్కడైనా పొలిటికల్ కరప్షన్ మీకు కనిపిస్తుందా? ఓకే, అధికారులను కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమర్థత ఉన్న వారిని జిల్లా యంత్రాంగము, రాష్ట్ర యంత్రాంగం చేసినప్పుడు వాళ్ళ అధికారులను తీసుకోవాలి. కానీ దాంట్లో మీ యొక్క సిఫారసులు లేఖలతో అధికారులను తెచ్చుకుంటే వాళ్ళు మీకు పనిచేస్తారా లేదంటే ప్రజల కోసం పనిచేస్తారా? సిఫారసుల ద్వారా అధికారులను తెచ్చుకోవడం అనేది ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో ఎస్ఐలు, సిఐలు లేదా తహసీల్దార్లో ఇక్కడ వరకు ఏదైనా జరగచ్చేమో. కానీ అంతమించి ఆర్డీఓలు కానీ, డిఎస్పీలు కానీ
పోనీ డివిజనల్ స్థాయి, జిల్లా స్థాయి అధికారులు మంత్రుల స్థాయిలో జరుగుతుంది. ఎంఆర్ఓలు, ఎస్ఐలు ఇవన్నీ సిఐలు వచ్చి ఎమ్మెల్యే స్థాయిలో జరుగుతున్నాయి. ఎవరు ఉన్నారన్నా ఉన్న వాళ్ళనే అటో ఇటో మార్చుకోవాల్సిందే, అంతా వాళ్ళే. ఉన్న వాళ్ళని అటో ఇటో మార్చుకోవాల్సింది, అంతా వాళ్ళే. అర్థమైందా? యుద్ధానికి సిద్ధం అనేది ఒకటి. ఎవరిపై యుద్ధం చేస్తారు మీరు? అభివృద్ధి నిరోధకుల పైన యుద్ధానికి సిద్ధము. ఎవరు అభివృద్ధి కోడ్ వచ్చేంత వరకు, కోడ్ తర్వాత ప్రతిపక్ష పార్టీల పైన యుద్ధానికి సిద్ధం. అభివృద్ధి నిరోధకులు ఎవరు ఇక్కడ? అసలు ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళపై యుద్ధం చేస్తారా? తప్పనిసరిగా. ఉద్యోగస్తులపై యుద్ధం చేస్తే మీ పుట్టి ముంచుతారేమో వల్ల. ఏం కదా దాంట్లో ఏం లేదా? ప్రజల కోసమే బతుకుతున్నాము, ప్రజల కోసమే పని చేస్తున్నాము, ప్రజల్ని తీసుకొని పోయి ఉద్యమం చేస్తాము. దాంట్లో ఏం ఆలోచన. ఎవరైనా అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటే దాన్ని అది మేము మీడియాలో మీతో చెప్పడం కానీ లేదా మీటింగ్లో మాట్లాడడం అనేది కాదు. ఇదిగో పలానా పని ఈ విధంగా ఇట్లా డిలే చేస్తా అన్నారు. 122 గ్రామాలకు మంచినీళ్ళు పరిటాల రవి ఎమ్మెల్యే గుండే, పరిటాల సునీత ఎమ్మెల్యే గుండి, మంత్రులుగా ఉండి వీళ్ళందరూ ఉండి కూడా చేయని పని రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి మండలాల్లో 122 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ని ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేయాలని దాన్ని శాంక్షన్ చేస్తే అధికారులు అడ్డుకుంటున్నారు అనేటువంటి పరిస్థితి మేము ప్రజల్లోకి తీసుకొని పోవడానికి కూడా కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది పూర్తిగా వీళ్ళు టెండర్లు పిలవని పరిస్థితిలో తప్పనిసరిగా దాన్ని తీసుకుపోతాం. సమకూరిస్తే అధికారులు ఎందుకు టెండర్లు పిలవరండి? నాకు అర్థం కాలేదు. ఏం సమకూర్చాలి అంటే కనీసం కాంట్రాక్ట్ వర్క్ చేసే బిల్లులు ఇచ్చే పరిస్థితి సిఎఫ్ఎంఎస్ లో రూపాయి లేదంటండి ఇప్పటికి. ఏం లేదండి, ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ లో బిల్లులు ఆగిపోయాయి. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి సిఎఫ్ఎంఎస్ ఫ్రీజ్ చేసి ఉంటారు మోస్ట్లీ. అంతేగాని జేజేఎం ఫండ్స్, డిపాజిటెడ్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ ఒక 500 కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్లు ఇస్తుంది. డిపాజిటెడ్ ఫండ్స్ పని చేస్తానే బిల్లు పెట్టిన రోజుకు 3 రోజులు 4 రోజుల పేమెంట్లు వస్తున్నాయి. సో అటువంటి స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ని ఆల్రెడీ టెండర్ నోటిఫికేషన్ పిలిచింది. టెండర్ నోటిఫికేషన్ పిలిచింది, దాన్ని పిలవని దాన్ని కొత్తగా శాంక్షన్ చేయమని అడగట్లేదు. టెండర్ నోటిఫికేషన్ పిలిచింది. మీ అలసత్వం వల్ల ఆలస్యం అవ్వడం, ప్రజలకు నష్టం జరుగుతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బతింటా ఉంది. కాబట్టి దీని మీద మాట్లాడే హక్కు నాకుంది. దీని మీద అధికారులు తప్పనిసరిగా స్పందించి పని చేయాలా అనేసి ఉన్నత స్థాయి అధికారులతో కూడా గట్టిగా ఆర్గ్యూ చేశాము. మా ప్రభుత్వం కూడా కంపల్సరీగా ఈ 2-3 రోజుల టెండర్లు పిలవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. చూద్దాం మీ యుద్ధము ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తో చూసాము. నాకు అర్థం కాలేదు, యుద్ధం సభలో మీ ప్రసంగం ఎవరికి అవకాశం రాలేదు. ఒక స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, సభ అధ్యక్షుడు మీకు అవకాశం వచ్చింది. ఆ సభలో అంటే రాయలసీమ కార్యకర్తలను తట్టి లేపేలా ఉండేది మీ ఇది. నరసింహారెడ్డి గారి పేరు ఎత్తారు, బుడ్డా వెంగళరెడ్డి గారి పేరు ఎత్తారు, రాజసానికి మారు పేరైన రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పేరు ఎత్తారు. రాజశేఖర రెడ్డి గారికి రాయలసీమలో ఉన్న అనుబంధాన్ని కూడా మీరు తెలియజెప్పారు. ఎందుకంటే రాయలసీమలో ఉన్న క్యాడర్ అంతా తట్టి లేపారా మీరేమో నా ప్రసంగంతో? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు తెచ్చారు మీరు మళ్ళీ అక్కడ. సభ రాయలసీమ ప్రాంతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభ, సిద్ధం మహాసభ. సో ఆ సిద్ధం మహాసభలో వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు మన బాధ్యతను గుర్తు చేసే విధంగా మనం గెలిపించుకున్న రాజన్న బిడ్డ ఈరోజు జనం గుండెల్లో కొలువైనటువంటి రాజన్న బిడ్డను మనం ఇబ్బందులు పడుతున్నా, మనకి ఏదైనా న్యాయం జరగలేదనుకున్నా మళ్ళీ మనం గెలిపించుకుందాము. అందరికీ న్యాయం చేసినోడు మనకు అందరికీ న్యాయం చేయలేడా? కాబట్టి మనమందరం కూడా గతాన్ని గుర్తు తెచ్చుకోవాలా. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు, వాళ్ళు పెట్టినటువంటి కేసులు, వాళ్ళు చేసినటువంటి అవమానాలు కూడా గుర్తు తెచ్చుకోండి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి త్యాగం గుర్తుకు తెచ్చుకోండి. ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మరింత మెరుగైన పరిపాలన అందజేయాలనేసి ఆయన చిత్తూరు జిల్లాకు వెళ్తూ మరణించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆయన చివరి శ్వాస కర్నూలు జిల్లాలో వదిలిన విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆయన తన స్థిర నివాసాన్ని కడపలో ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. అనంతపురం జిల్లా అల్లుడిగా ఈ జిల్లాకు ఆయన చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకోండి. ఆయన జ్ఞాపకాలతో జీవిస్తున్న ఈ జిల్లా ఆయన వారసుడిగా మళ్ళీ జగనన్ననే కోరుకుంటా ఉంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని బాధ్యతగా వ్యవహరించండి అనేది ఒక ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతోనే నా ప్రసంగం సాగింది. అదేవిధంగా మీకు నభూతో భవిష్యత్ అనే విధంగా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ప్రజలందరూ కూడా సీమ బిడ్డలందరూ గర్వపడే విధంగా పరిపాలన అందిస్తున్న రాజన్న బిడ్డ యొక్క క్షాత్రం గురించి చెప్పాలంటే నీకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి పౌరుషవంతుడు, బుడ్డా వెంగళరెడ్డి లాంటి దాతృత్వం కలిగిన వాడు,
రాజశేఖర రెడ్డి లాంటి రాజసం కలిగిన వాడు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో దాంట్లో అందరికీ ఇది నచ్చి ఉండొచ్చు, అందరికీ నచ్చి ఉండొచ్చు, బాగా సంతోషం కూడా పడి ఉండొచ్చు. అందరికి నచ్చిందో పక్కన పెడితే నాకు ఒక విషయం అర్థం కాలేదు. రైతు భరోసా కింద రైతులకు ఈరోజు పంట నష్ట పరిహారం వస్తుంది అది ఇదని చెప్పారు కదా, అది చెబుతూనే పుష్ప డైలాగ్ చెప్పారు ఏంటి, ఈ కాలు నాది ఈ కాలు నాది అని నాకు అర్థం కాలేదు. రెండింటి సింక్ ఏంటి అది? రైతు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే రైతు కానీ కాదన్న, రాష్ట్రంలో ప్రజలు ఇళ్ళకాడ వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న పథకాల వల్ల వాళ్ళకి చేరుతా ఉన్నాయి, వాళ్ళ ఖాతాలకు డబ్బులు వస్తున్నాయి. మీకు క్లియర్గా ఈ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఫోన్లో చూస్తే మెసేజ్ వస్తుంది, ఓహో జగనన్న ఈరోజు రైతు భరోసా వేసినాడా, ఓహో ఈరోజు అమ్మఒడి వచ్చిందా. అట్లా ఇంట్లో తలుపు తట్టి ఇంటికి వచ్చి పొద్దున్నే 1వ తేదీ పొద్దున్నే వాలంటీరు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. మరి ఇంతకంటే ప్రభుత్వం ఉందా? కాలు మీద కాలు వేసుకున్నా ఎలానో తెలుసా? పుష్ప సినిమా చూసారా? ఈ కాలు నాది ఈ కాలు నాదే అనే విధంగా చెప్పడం జరిగింది. అంటే అంత దర్జాగా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి పరిపాలన చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆయన కాపాడుకుంటా అన్నాడు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి జగనన్నను మీరు మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధమా? అంటే పుష్ప సినిమా తరహాలో మీ సిద్ధాంశం కూడా సభ సక్సెస్ అయింది, ఇక పార్టీ కూడా సక్సెస్ సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు. అసలుకి తగ్గేదే లేదంటున్నారా? 100% తగ్గేదే లేదండి. 100% ఇది జనం గెలిపించినటువంటి ప్రభుత్వం. 2019లో మీరు గమనిస్తే మేము ఫాలో అయ్యాం జనంలోని ఉత్సాహానికి మేము వెంట నడిచాం, జనం వెంట నడిచాము. వాళ్ళు భుజాల మీద మోసి ఓట్లు వేయించి గెలిపించారు. ఈరోజు కూడా ఉదాహరణకి సిద్ధం సభ గురించి చెప్తున్నాను, గ్రామాల్లో బస్సులు నిండిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క పంచాయతీలో 5 బస్సులు 10 బస్సులు 15 బస్సులు జనం ఎక్కుతూ ఉన్నారు. లీడర్లు మేము ఎందుకు పోదాంలే మాకేం జరిగిందిలే అని అనుకునే లీడర్లు కూడా ఎవరో జనం అంతా పోతున్నారని వెనకాల వచ్చిన పరిస్థితి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జనం డిసైడ్ చేస్తారు, జనమే ఒకరిని లీడర్ చేస్తారు. ఆ లీడర్ రాబోయే 20 సంవత్సరాల కాలానికి జగనన్నే ఈ రాష్ట్రానికి. 2004లో అనుకుంటా నాకు తెలిసి గుంటూరులో యువగర్జన కార్యక్రమం జరిగింది టీడీపీ హయాంలో. పసుపుమయం అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. ఏం జరిగిందంటారు? నాకు ఐడియా లేదన్న. 2004లో నేను రాజకీయాల్లో లేను. పసుపుమయము అయ్యిండొచ్చు. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మళ్ళీ గెలిపించాలనుకునేసి తెలుగుదేశం పార్టీ క్యాడరు వాళ్ళంతా గట్టిగానే గుంటూరు జిల్లా ప్రయత్నం చేసిండొచ్చు. మరి అక్కడ 10,000 మంది వచ్చారో 20,000 మంది వచ్చారో కూడా నాకు తెలియదు. మేమైతే ఇప్పుడైతే నేషనల్ మీడియా 10 నుంచి 12 లక్షల మంది వచ్చినట్లుగా చూపిస్తూ ఉంది. ఈరోజు దేశంలో ఎక్కడా జరిగినటువంటి గొప్ప సభ జగన్మోహన్ రెడ్డి అనే ఒక లీడరు ఈరోజు దేశమంతా చూసే విధంగా, తెలుగు జాతి గర్వించే విధంగా దేశం దృష్టిని ఆకర్షించాడు ఈ సభ ద్వారా. కానీ ఏమి చేశామని చెప్పకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే సరిపోయింది కదా జగన్ గారు పూర్తి ప్రతి ఒక్కటి చెప్పారు కదా. రాయలసీమకి ఏం చేశామని ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఏమి మీకు రైతులకు ఏం చేశారు, హయాములో మహిళలకు ఏం చేశారు? 100 కిలోమీటర్ల వేగం కాదు కదా అసలుకి, జెట్ స్పీడ్ తో పరిగెత్తిన హంద్రీనివా కాలువ గురించి ఏం మాట్లాడారు, అసలుకి గాలేరు నగర్ గురించి ఏం మాట్లాడారు, లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి ఏమున్నాయి, అసలు ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి ఇది సాధించాం మేము రాయలసీమలో ఏమైనా మాట్లాడారా రాయలసీమ సభలో? సో ఇందాక నేను అభివృద్ధి గురించి మాట్లాడినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పేదలకు జరిగిన మేలును వివరిస్తూ మనం చేసిన మంచి ఇది, మరి ఇలా చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేసింది ఉందా అనేసి ప్రశ్నించారు. సవాళ్ళు విసిరారు. అయితే ఆ సభలో మాత్రము రాయలసీమ ప్రాంతాన్ని ఒక పవర్ జంక్షన్లా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాట్లాడాను, ఒక వాటర్ బ్యాంక్లా మార్చబోతా ఉన్నాడు, ఒక ఇండస్ట్రియల్ హబ్లా మార్చబోతున్నాడు అని. మీకు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వెలుస్తున్నాయి. సో పవర్ క్రైసిస్ అనేది రాబోయే కాలానికి లేకుండా, పవర్ ఛార్జెస్ బహుశా ఇక ముందు పెరగకోకుండా ఉండడానికి అతి తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉన్నాడు. ఇది ఓ 30 సంవత్సరాల దూరదృష్టితో పనిచేస్తున్నాడు మన ముఖ్యమంత్రి. రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకొని రావడము. ఓకే, ఎన్జిటీలో దాని మీద కేసు వేసి దాని మీద స్టే తెచ్చి ఉండొచ్చు కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదంటే ఇతరులు కావచ్చు. సో అయితే ఆయన ఉద్దేశము మీకు 790 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా శ్రీశైలం నుంచి రోజుకు
3 టీఎంసీలు మన నీటిని తోడాలా అనే ఉద్దేశంతోనే సో ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను స్కీమ్తో పాటు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని ఎంతైతే తీసుకొచ్చారు. 80,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను వైడన్ చేస్తూ కాలువలు వెడల్పు చేసే కార్యక్రమం కూడా ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా చిత్తూరు జిల్లాకి 11 టీఎంసీలు గండికోట నుంచి నేరుగా ఇచ్చే విధంగా ఒక స్కీమ్ని దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో రాయలసీమకు చేసిన విషయం పైన ఎక్కడా కూడా లేదు కదా అంటున్నాం. ఆ ప్రసంగంలో ఇవన్నీ ప్రస్తావిస్తే చాంతాడంత అవుతుంది. ఇప్పటికే గంట అదే కదా కావాలి. రాయలసీమ ప్రజలకు ఏం చేశాను, బాబు గారు ఏం చేశారు, నేనేం చేశారు అనేది కూడా కావాలా? 120 సభలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించేటివి. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి ఏం చేశారో చెప్పుకుంటాము. మొత్తం మీద సిద్ధం సభ సక్సెస్ 100%. ఇంత పండుగ వాతావరణం కదా అది. ఆ పండుగ వాతావరణంలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై మీ వైసీపీ మూకలు చేసిన దాడిని మీరు సమర్థిస్తారా? సో అతని పైన జరిగిన దాడిని నేను ఆ రోజు కూడా ఖండించిన. నేను మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఖండించినాను. కానీ ఒక విషయం మనం డిస్కస్ చేయాలన్నప్పుడు మీడియా నిట్ట నిలువున కూడా చీలిపోయింది. బయాస్డ్గా మీకు ప్రభుత్వం చేసినటువంటి పనులను మాత్రమే సాక్షి ప్రసారం చేస్తుంది, ప్రచారం చేస్తుంది. మీకు ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మిగిలిన పత్రికలకి, మిగిలిన మీడియాకు ఉంటుంది. కానీ చేయనటువంటివి దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా, వారి సోషల్ మీడియా మార్ఫింగ్లు చేస్తూ లేదా ఫేక్ అకౌంట్స్ తోటి పర్సనల్ ఇమేజ్ ట్యాంపర్ చేసే విధంగా ఈరోజు వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి కార్యక్రమాలు చేసే. ఉదాహరణ నా గురించే మాట్లాడదాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఎంత దుర్మార్గంగా నా మీద రాసింది. మాకు సంబంధం లేని విషయాల్ని మాకు ఎన్నో అంటగట్టింది. ఈరోజు మేమంతా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నా ఈ మా మీద మేము ఏదో 100 కోట్ల దోపిడీలు చేసినట్లుగాను, ఆస్తులు సంపాదించినట్లుగాను అనేక మార్లు ఆంధ్రజ్యోతి రాసింది, ఈనాడు కూడా రాసింది. చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడితే మేము ఛాలెంజ్ చేశాం. ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ కింద సంతకం పెట్టి ఆస్తుల పైన మీరు రాసుకోండి, ఎక్కడున్నాయి మా ఆస్తులు మీరు రాసుకోండి, మీరు తీసుకోండి. మీరు 2,000 కోట్లు అన్నారు కదా, 50 కోట్లకే ఇవ్వండి, 50 కోట్లకే మాకు ఇవ్వండి. మీరు 2,000 కోట్ల రూపాయలు చెప్తున్న ఆస్తి తీసుకోండి. మీకు మనసు ఉంటే మీకు వచ్చిన లాభం ఎంతనో దానిపైన అది రాప్తా నియోజకవర్గంలో ప్రజలకు పంచండి అన్నాం. అంటే ఎంత బేస్లెస్గా క్యారెక్టర్ అసాసినేషన్. ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా కూడా త్యాగం చేసి దాదాపుగా తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, తన పిల్లల్ని నిర్లక్ష్యం చేసి, తన వ్యక్తిగత ప్రయోజనాల్ని, ఆర్థిక ప్రయోజనాల్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తే ఒక లీడర్ అవుతాడు. అటువంటి లీడర్స్ని మీరు ఏ విధంగా వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు? మీరు వినాలి. వారి కుటుంబాలు ఉండవా? వారి కుటుంబంలో పిల్లలకు బాధ కలగదా? ఇప్పుడు మా నాయన గురించి ఇట్లా రాసినారు, మా నాయన గురించి ఇంత దుర్మార్గంగా చిత్రీకరిస్తా అన్నారు అనేసి ఆ పిల్లలకు బాధ కలగదా? పోనీ ఈ పత్రికలు రాసేటివి ఆ పిల్లలు నమ్మే పరిస్థితి ఉండదా? కాబట్టి నేను పత్రికా యాజమాన్యాన్ని పక్కన పెడితే పత్రికల్లో పనిచేసే వాళ్ళకు, మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క సోదరునికి చెప్పేది ఏమంటే, మీ ఆత్మసాక్షిగా రాయండి వార్తలు, మీ ఆత్మసాక్షిగా వార్తలు రాయండి. మీరు ఇది నిజమని మీరు నమ్మితే దాన్ని మాత్రం రాయండి. అంతేగాని మీ మేనేజ్మెంట్ చెప్పిందని మీరు బతకలేకపోయి ఒక పత్రికను ఆశ్రయిస్తే, ఒక మీడియా ఛానల్ని ఆశ్రయిస్తే మీ ఆకలిని ఎన్కాష్ చేసుకుంటున్నటువంటి మీడియా పైన, మీడియా యజమానులపైన తిరగబడండి. పార్టీ అధిష్టానం మేరకే మీరు పనిచేస్తారా, మీ ఆత్మసాక్షిగా మీరు పనిచేస్తారంటారా? నేను ఆత్మసాక్షిగా పనిచేస్తూ నా పార్టీ అధిష్టానం చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను పాటిస్తాను. అదే చేస్తుంది కదా మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క కెమెరామ్యాన్ కావచ్చు, రిపోర్టర్ కావచ్చు, యాజమాన్యం ఆదేశాల మేరకే పనిచేసేటైతే వాళ్ళ స్వప్రయోజనాల కోసమో వాళ్ళ ఆత్మసాక్షిగా పనిచేసే ఉద్యోగాలు ఉండండి. ఉపాధి కదా, వేతన జీవులు అందరూ కూడా, రిపోర్టర్లు అంతా కూడా, స్టాఫ్ అంతా కూడా వేతన జీవులు అండి. వేతన జీవుల బాధలు గమనించండి. ఒక లీడర్ అనేవాడు ఒక నియోజకవర్గంలోని 1,00,000 కుటుంబాలకు కస్టోడియన్, 1,00,000 కుటుంబాలకు సంబంధించినటువంటి బాధ్యత కలిగిన వాడు. వాడిని నువ్వు దెబ్బతీసి ఆ 1,00,000 కుటుంబాలను దెబ్బతీసినట్లే. ఉదాహరణకు రాప్తా నియోజకవర్గంలో 100 మందిని చంపినాక వాళ్ళు రాజకీయంగా కోటలు కట్టుకున్నారు, ఆర్థికంగా సౌదాలు నిర్మించుకున్నారు. ఈరోజు 100 మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా మళ్ళీ అటువంటి నష్టం జరగకూడదని ప్రజలను గెలిపించుకున్నారు.
ఈరోజు నన్ను దెబ్బతీసే ప్రయత్నం మీడియా చేస్తే, ఉదాహరణకు నా గురించి మాత్రమే చెప్తాను, మిగిలిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడటంలే, ప్రభుత్వం గురించి మాట్లాడడం. మీరు మళ్ళీ కూడా అటువంటి దుర్మార్గులకు అవకాశం ఇచ్చినట్లు కాదా? ఈ నియోజకవర్గం శాంతి భద్రతలతో ఈరోజు సంతోషంగా ప్రజలు ఉన్నారు, ఎక్కడ కూడా గొడవలు లేవు, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. మళ్ళీ మీరు మీడియా అటువంటి దుర్మార్గులు ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని రక్తసిక్తం చేసి రాష్ట్రంలోనే రక్త చరిత్ర ఒక మరకను మలినాన్ని అంటించారు ఈ ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతానికి, అనంతపురం జిల్లాకి, అటువంటి వాళ్ళకి మళ్ళీ మీరు ఫేవర్ చేసేటువంటి ప్రయత్నం చేసి దీన్ని ఏమంటారు? ఫేవర్ అనేది పక్కన పెడితే ఒక స్టాఫ్ కెమెరా పైన దాడిని మీరు సమర్థిస్తున్నారు. నేను సమర్థించట్లేదు, కానీ అది సందర్భం కాదు. మీకు మీడియాలో మొత్తం కనిపిస్తుంది 10 లక్షల మంది పైగా జనం వచ్చినట్లుగా ఉంది. అక్కడ పోయి మీరు ఏం ఎతకాలని పోతా ఉన్నారు? ఎవరు కాపాడతారు? 5,000 మంది పోలీసులు ఉన్నారు, 5,000 మంది పోలీసులు ఉన్నారు. నువ్వు పోయి అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు దేని గురించి వెళ్ళావు? ఇప్పుడు మా పార్టీ లీడరు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, మాజీ మండల కన్వీనర్ ఆత్మకూరు బాలపోతన్నాను, ఆయన పైన దాడి చేసి కొట్టారు. మరి ఎవరు కొట్టారు? మీడియా వాళ్ళు కొట్టారా? మీ సభలో మీ పార్టీ కార్యకర్త పైన దాడా? అప్పుడు అంతమంది ఉన్నప్పుడు జరుగుతాయి, దాన్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? బాలపోతన్న ఈయన గారు దాడి జరిగిన రోజు సాయంత్రం మీటింగ్ అయిపోగానే అక్కడ దాడి జరిగింది ఆయన మీద. మరి ఎవరు చేశారు? మరి దీన్ని మేము ఇట్లనే ఇష్యూ చేస్తున్నామా? అన్ని లక్షల మందిలో ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఎంక్వైరీ జరుగుతుంది. దీన్ని ఏం ఇష్యూ చేయడం అనేది మాకు కూడా ఏముంది, మా పార్టీ వాళ్ళపైన దాడి చేసిన తెలుగుదేశం వాళ్ళని కేసులు పెట్టచ్చు, ఈ పార్టీకి 4 పట్టుకొచ్చి కొట్టించిండొచ్చు. అట్లా చేయలేదే. మీకు ఆ రోజు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఏమనేది విచారణ జరగాలి కదా. దాని మీద ఏకపక్షంగా దీన్ని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దడమో, లేకపోతే సిద్ధం సభకు సంబంధించినటువంటి హాజరైనటువంటి ప్రజల మీద రుద్దడమో కాదు కదా. ఎంక్వైరీ జరుగుతుంది. ఎస్పీ గారు క్లియర్గా యాక్షన్ తీసుకున్నారు, కేసు కట్టారు. అందులో కూడా నాన్ బెయిలబుల్ కేసు కట్టారు, నాన్ బెయిలబుల్ వారెంట్ 307 పెట్టారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మనం ఒక సమస్య జరిగినాక చర్యలు తీసుకోవడం అనే దాంట్లో అయితే ఎక్కడ పక్షపాత ధోరణి లేకుండా చేసినాం. నేను కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను. నేను ఇది తప్పు, పత్రికా విలువలు పాటిస్తున్నటువంటి విలేకరులపై దాడి చేయడం తప్పు. వాళ్ళు ఏదైనా ఏకపక్షంగా రాసినారనుకుంటే మీరు కౌంటర్ ఇచ్చుకోవచ్చు ఎవరైనాను అనేసి, ఇది కరెక్ట్ కాదు, ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని కూడా చెప్పినాం. ఖచ్చితంగా అండగా ఉంటారు శ్రీకృష్ణ? 100% ఉంటాం. ఓకే, ఇక ఫైనల్గా ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, రాప్తాడికి అభ్యర్థి ఎవరు? ఏ పార్టీకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏముంది దాంట్లో? నీకు వచ్చిన అనుమానం ఏముందన్నా? అంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి రాప్తాడు నుంచి బరిలో ఉండేది నేనే కదా. ఎందుకు అనుమానం వచ్చింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి? అనుమానం పటాపంచలేదా, ఇంకా ఏమైనా ఉందా అని? నాకు ఎప్పుడు అనుమానం లేదు. నాకు రాజకీయాల కంటే నాకు రాజశేఖర రెడ్డి మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఎక్కువ. నేను రాజశేఖర రెడ్డి అందరూ వ్యతిరేకించినా నాకు టికెట్ ఇచ్చినాడు. అనంతపురం జిల్లాలోని హేమీలందరూ నన్ను వ్యతిరేకించినా, నేను ఓడిపోతానని చెప్పినా నాకు టికెట్ ఇచ్చినారు. వాళ్ళు ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ 20,000తో ప్రకాష్ రెడ్డి ఓడిపోతాడు. మీ పార్టీలోనే ఒక కుట్ర జరుగుతోంది, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని తప్పించాలనేది ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అంటున్నారు. ప్రతిసారి జరుగుతుంది అది. అంటే నేను చెప్పనివ్వండి, రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది చెప్పినా 20,000తో ఓడిపోతాడు ప్రకాష్ రెడ్డి అని రఘువీరారెడ్డి రిపోర్ట్ ఇచ్చిన టికెట్ నాకు ఇచ్చినాడు. నేను ఓడిపోయింది 1700తో. 1700 నేను ఓడిపోయేదానికి కారణము 1, 2, 3, 4, 5 మంది ప్రధానమైన జిల్లా స్థాయి నాయకులు నాకు వ్యతిరేకంగా పనిచేయడం, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు నాకు వ్యతిరేకంగా పనిచేయడం. నన్ను కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీస్ అధికారులు, అధికార పార్టీ అభ్యర్థిని నన్ను కర్ణాటక నుంచి ఒక జీపులో 4 పోలీసు వాళ్ళు వస్తే, ఒక ఫేక్ కేసును క్రియేట్ చేసుకుని వాళ్ళు 4 పోలీసు వాళ్ళు వస్తే, అంటే అక్విట్ అయిపోయిన కేసుకు సంబంధించి ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని నోటిఫికేషన్ ఇప్పించుకొని కుక్కుడప్ అంతా కూడా. సో ఇవన్నీ కుట్ర ద్వారా వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెప్పిన వాకిలి తలుపులు పగలగొట్టి వాళ్ళకి అప్పచెప్పేదానికి కూడా సిద్ధపడిన వాళ్ళు. అంటే ఆ రోజు ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి గారు మినహా ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగము, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కర్ణాటక బీజేపీ పార్టీ, కర్ణాటక పోలీసు అందరూ కూడా కలిసి నన్ను జైల్లో పెడితే నేను ఓడిపోయింది 1700తో. నేను పోలింగ్ ముందు రోజు రాత్రి వచ్చాను. నేను ఓడిపోయింది 1700తో. అంటే 5 రోజుల సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు నన్ను ఓడించేదానికి. ప్రజలు ఎప్పుడూ నాకు అగెనిస్ట్గా లేరు. ప్రజలు ఎప్పుడూ నాకు ఆశీస్సులు అందజేస్తూనే ఉన్నారు. అయితే ఓడించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీను, తెలుగుదేశం పార్టీను ఉమ్మడిగా కలిసి ఓడించినారు. సో మరి దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయినారు.
ఇంత నేరోలో వచ్చి ఓడిపోతుంది, ఇట్లా ఇంత నేరోలో ఉంది ఫైట్ అనే పరిస్థితి ఉంటే దగ్గరుండి గెలిపించుకునేవాడిని అనేసి బాధపడినారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఎన్నికలైన తర్వాత నేను కలవగానే నువ్వు నా కళ్ళనీళ్ళు వచ్చాయని చూస్తాను, నువ్వు బాధపడద్దమ్మా, నిన్ను జెడ్పీ చైర్మన్ చేస్తా, లేదా ఏదో కార్పొరేషన్ ఇస్తా నీకు, నేను లీడర్ని చేస్తాను. దాని తర్వాత వెళ్ళి జగన్ రెడ్డిని గలువు అన్నారు, వెనకలే ఉన్నాడు వెళ్ళి కలిసిన. ఆయన వెళ్ళగానే ప్రకాష్ నువ్వు ఇమీడియట్గా నువ్వు అదే కార్పొరేషన్ తీసుకో, మార్కెట్ యార్డ్ ఏది ఖాళీ ఉంటే అది ముందు చంద్రాని మా అన్నని చంద్రాని అది తీసుకోమను, నువ్వు నా దగ్గర ఉండు, చంద్ర కాన్స్టిట్యున్సీ చూసుకుంటాడు అనేసి ఆయన అంటే అంత భరోసా. ఆ రోజు ఓడిపోయిన బాధలో అంత భరోసా ఇచ్చిన కుటుంబం ఎట్లా పోతాం పక్కకి. సో అట్లా పరిస్థితుల్లో 14లో ఓడిపోయినాం. మళ్ళీ 14లో మేము ఒకటే రుణమాఫీ అనేది జగనన్న ప్రకటించింటే మళ్ళీ కూడా ఆ రోజు అధికారంలో కూర్చుండేవాళ్ళం. కానీ అబద్ధాలు చెప్పడం ఆయన నైజం కాదు, ఇది చేయగలుగుతానంటేనే చేస్తాడు. ఆయన ఏదైతే చెప్పినాడో అది 100% చేసి చూపిస్తా ఉన్నాడు, అంతే. దురదృష్టవశాత్తు ఆ రోజు ఓడిపోయినాం. మంచికో చెడుకో ప్రజలు కూడా తెలుసుకున్నారు. అన్నీ కూడా మాయల పకీర్లాగా అన్నీ కూడా మాంత్రికుల్లో అందరినీ మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు, హామీలు ఇచ్చి మోసం చేశాడు అనేది శాశ్వతంగా ఆయన పక్కకు నెట్టి 151 సీట్లు జగనన్నకి ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మళ్ళీ గెలిచినాము, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయినాం. జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం. ఎప్పుడు కూడా నా టికెట్ విషయంలో ఎప్పుడు నాకు అనుమానం లేదు, ఎప్పుడు దాని డిస్కషనే లేదు. అందుకే ఆ రోజు విలేకరులు అడిగితే కూడా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆఫ్ ద రికార్డ్ అడిగినప్పుడు విలేకరులు అడిగితే నేనే పోటీ చేస్తా, ఇక్కడి నుంచి పోటీ చేస్తా అంటే మీరు పెనుగొండకు పోతారా, పుట్టపర్తి పోతారా, హిందూపురం పార్లమెంటుకు పోతారా, రకరకాల రూమర్స్ వస్తున్నాయి అంటే నాకేం అవసరం, నా కాన్స్టిట్యున్సీ నాది. నన్ను కన్నా నా నేల తల్లి తోపుదుర్తి గ్రామం ఆడుంటే నేను ఆడుంటా, అంతే. ఖచ్చితంగా మీరు అక్కడే ఉండండి, ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి వస్తాను. మీరు చేసిన అభివృద్ధి ఏందో చూసిన తరువాత అప్పుడు మనం ఆలోచిద్దాం, ఈవీఎంలలో ప్రజలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఫైనల్గా ఒకటే ప్రశ్న అండి, రాజ్యసభలో 3 ఎంపీ అభ్యర్థులు మీకు ఎవరైతే 3 అభ్యర్థులు ప్రతిపాదించారో 3 కూడా ఏకగ్రీవమయ్యారు. ఈసారి టీడీపీకి అక్కడ ప్రాతినిధ్యమే లేకుండా అయిపోయింది. దీని గురించి మీ కామెంట్ ఏంటి? ఏకవచనంలో చెప్పండి, ఏకవాక్యంలో. రాజ్యసభలో ఖాళీ అయింది, మళ్ళీ లోక్సభలో ఖాళీ కాబోతా ఉంది, శాసనసభలో కూడా ఖాళీ కాబోతుంది. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేకుండా ఖాళీ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మడత పెట్టి మడిచి ఎక్కడ పెట్టుకోవాలో లోకేష్కి చంద్రబాబుకు తెలియాలి. సరే చూద్దాం, ఎవరు మడత పెడతారనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎక్కువ లేదంతా 50 రోజుల సమయం ఉంది, అంతవరకు వేచి చూద్దాం. మీరు కూడా ఆవేశపడద్దండి. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే.